అనంతపురం జిల్లా కేంద్రంలోని శారదానగర్లో దారుణం చోటు చేసుకుంది. 3 ఏళ్ల కుమారుడు సహస్ర గొంతు కోసి తల్లి అమూల్య హత్య చేసింది. తర్వాత ఆమె కూడా ఫ్యాన్ కి ఉరివేసుకుని చనిపోయింది. దీంతో పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. అమూల్యను రామగిరి డిప్యూటీ తహసీల్దార్ రవి భార్యగా గుర్తించారు. మరోవైపు 2 రోజుల కిందట అమూల్య దంపతులు గొడవ పడినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏమైంది అంత లేదు ఆ పాపకి అంత బాధ ఏమొచ్చింది? నాకుండేది కొడుకు అమెరికాలో ఉన్నాడు, ఉండేది నా కూతురు మనవాడి. ఎందుకు కొడతాడు? వేస్ట్ నా కొడుకు, వాడు ఎడ్యుకేటెడ్ అయితే కదా. అర్థం పల్లెటూరు దాన్ని పెళ్లి చేసుకోవాలా? నా కూతురు చదువుకున్న దాన్ని పెళ్లి చేసుకోవాలా? పల్లెటూరు కూలి మనిషిని చేసుకుంటే అయిపోయి కదా. నీకు ఎట్లా కావాలంటే అట్లా దూకుతుంది. వరకట్నం అడిగింటాడు, వరకట్నం వేధిస్తున్నాడు, పిల్లల్ని కొడుతున్నాడు. ఏమి తేడు? కాయగూరలు తేడు. కాయగూరలు తేలేకుంటే నేనే సర్దిన నా కూతురికి. ఇది వాస్తవంగా ఆత్మహత్య చేసుకోయిందా లేకుంటే కొడుకుని చంపి ఊరేసుకోయింది అనేది మాకు పోలీసు వారు డెఫినెట్ గా దీన్ని విచారణ చేసి దానిపైన తగు చర్యలు చేసి కఠినమైన శిక్ష ఎవరైతే ఉన్నాడో రవి అనే అతను అమూల్య భర్త అతని పైన కఠినమైన చర్యలు తీసుకొని మాకు తగు న్యాయం డెఫినెట్ గా చేయాలా. ఒక ఆడపిల్ల మామగా, ఒక ఆడపిల్ల తండ్రిగా నేను ఒకటే కోరుకుంటున్నా. లక్షల రూపాయలు కట్నం ఇచ్చినాం, దాదాపు 70 లక్షల రూపాయలు కట్నం ఇచ్చినాం. ఎందుకంటే అబ్బాయి డిప్యూటీ తహసీల్దార్ అని ఎక్కువ డిమాండ్ చేసినందువల్ల ఫస్ట్ ఇవ్వడం కూడా చాలా ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేసినాం. తర్వాత కూడా నిత్యం వేధింపులకు గురి చేస్తూ మా పాపని ఈరోజు పొట్టలు పెట్టుకోవడానికి మూలకారకుడు ఆ డిప్యూటీ తహసీల్దార్ రవి.